హాయ్ అండి అందరికీ, నా పేరు మహేష్. ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఈ వీడియోలో. అట్లాగే ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే కామెంట్ రూపంలో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకేనా? సో ఈరోజు మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. అట్లాగే ఈరోజు టాపిక్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అట్లాగే అసలు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక గూగుల్లో ఒక బిజినెస్ సంబంధించిన ఏదైనా కీవర్డ్ని మనం సెర్చ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్గా డిజిటల్ మార్కెటింగ్ ఇన్ బెంగళూరు అని కానీ, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ అని కానీ మనం టైప్ చేసినప్పుడు దానికి రిలేటెడ్గా ఏ అయితే ఒక పేజీలో రిజల్ట్స్ వస్తాయో అట్లాగే సో ఆ రిజల్ట్స్ కొన్ని స్పాన్సర్డ్ అని వస్తాయి, అట్లాగే లోకల్ లిస్టింగ్ వస్తుంది. సో అట్లాగే నార్మల్ కీవర్డ్స్ వస్తాయి. ఓకేనా? సో దాంట్లో చాలా రకాల కీవర్డ్స్ అనేవి మనకి ఒక పేజీలో వస్తాయి అన్నమాట. సో ఏదైతే గూగుల్ మనకి రిజల్ట్స్ ఏదైతే చూపిస్తుందో సో దీనిని మనము సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లాగే నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.